జీసస్. దైవజనులు ఈ సహోదరునికి చర్చి స్థలము గురించి ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది. సో గాడ్ ఈస్ షోయింగ్ టు మీ 200 గజాల స్థలములో దేవుడు ఏ రీతిగా నెహెమ్యాకి కృప అనుగ్రహించే ప్రకారమును కట్టాడో మీరు దేవుణ్ణి మందిరమును కట్టబోతున్నారు. 200 స్క్వేర్ ప్లేట్స్. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. బిఫోర్ మీరు ఈ స్థలానికి వచ్చే ముందే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పునాదులు వేయటం స్టార్ట్ చేశాడు. మీటింగ్లో ఉన్నప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను చర్చి స్థలం కోసమని స్థలాన్ని తీసుకున్నాను. సేవకుడి ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనరీతిగా మాట్లాడాడు. ఇదిగో ఆ స్థలంలో మీరు చర్చి కట్టబోతున్నారని దేవుడు చెప్పాడు. రహస్య విషయాలు కూడా ప్రవక్త గారి ద్వారా మాట్లాడాడు. దేవునికే మహిమ కలుగును గాక. పాస్టర్ ఎలైజా అబ్రహాం గారి వాక్య సందేశాలు ఇప్పుడు మన కల్వరి టీవీలో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రసారమవుతున్నాయి. తప్పక వీక్షించండి, దైవ దీవెనలు పొందుకోండి. ఈ సహోదరి సంఘానికి వచ్చి వాక్యం విని వాక్య బలము చేత అద్భుత రీతిగా ఉద్యోగమును పొందుకున్నారు. పోయిన వారం ఆధార్ ఇక్కడ మెసేజ్ విన్నాము. మా వాక్యంలో బలపడ్డాము, చాలా బలపడ్డాము. వాక్యానుసారంగా మేము ప్రార్థన చేసుకుంటున్నాము. దేవుడు యేసుని దీవించినట్టుగా దేవుడు మా జీవితంలో కార్యం చేశాడు అని వాక్య బలం చేత మేము వెళ్ళాము. మాకు ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళాము. ఆదివారం సాయంత్రం అమ్మాయికి మెయిల్ వచ్చింది జాబ్లో వచ్చి జాయిన్ కమ్మని. సోమవారం వెళ్ళి జాయిన్ అయ్యింది. నేను స్తోత్రం, దేవుడు గొప్ప కార్యం మా జీవితంలో చేసిండు. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగును. 7995648108. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్ సర్వీస్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలైజా అబ్రహాం గారు అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీస్లో జరిగించబోచున్నాడు. కావున తప్పక రండి. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం YMCA మెయిన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. పాస్టర్ ఎలైజా అబ్రహాం గారి వాక్య సందేశాలు ఇప్పుడు మన కల్వరి టీవీలో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రసారమవుతున్నాయి. తప్పక వీక్షించండి, దైవ దీవెనలు పొందుకోండి. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలైజా అబ్రహాం గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ QR కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. సో నౌ వీఆర్ ఇన్ 2026, 2026లో మనం ఉన్నాం. ఎంతోమందికి 25 చాలా కష్టంగా గడిచింది? చేపకి లేపుతారా? ఐ వాంట్ టు సీ. 25 సంవత్సరం నాకు చాలా కష్టంగా గడిచింది అన్నారు. చేపకి లేపుతారా? ఈరోజు మీకు ప్రత్యేకమైన మాటలు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పట్టణములలో శతాధిపతి అయిన యూలి అనే వానికి అప్పగించిరి. 27th చాప్టర్ అంతా కూడా పౌలు యొక్క ఓడలో ప్రయాణం కనపడతా ఉంటుంది. సో మెనీ అబ్స్ట్రాకిల్స్, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు. ఒకవైపు వెళ్ళాలనుకుంటారు, ఇంకోవైపు వెళ్తూ ఉంటారు. వెళ్తే ఈ మార్గంలో మనకి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకి, పౌలుకు కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రయాణంలో దే ఫేస్ మెనీ థింగ్స్. చాలా 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 ఇబ్బందిని వాళ్ళు అక్కడ ఫేస్ చేయటం మనకు కనపడతా ఉంటుంది. ఆసియా ధర వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు ఆద్రే ముత్తియ పట్టణము ఓడనెక్కి మేము బయలుదేరితిమి. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కూప్రచాటున ఓడ నడిపించితిమి. సో వీళ్ళు అనుకున్నది ఒకటి. వీళ్ళు వెళ్ళాలనుకున్న రూట్ అనేది ఎప్పుడైతే వాళ్ళకి ఎదురుగాలి కొట్టుచున్నందున జర్నీ అనేది డిస్ట్రాక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక రూట్ లో ఇంకొక దారి, ఒకవైపు నుంచి ఇంకొక దారి. చాలా అంటే వీళ్ళు ఆ గమ్యమునకు దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా, కైసర్ను కలుస్తావు అన్నట్లుగా ఆ గమ్యమునకు చేరటానికి దే ఫేస్ మెనీ థింగ్స్. చాలా మనకు కనపడుతుంది. ప్రతి చోట కూడా వాళ్ళ గమ్యంలో వెళ్తుండగా వాళ్ళకి ఎదురుగాలి కొట్టుచున్నందున. ఇన్ని విషయాల్లో 25లో యు ఎక్స్పెక్టెడ్ వన్ థింగ్, ఒకటి ఎక్స్పెక్ట్ చేసావు ఫ్రమ్ ద లార్డ్, దేవుని దగ్గర నుంచి. కానీ నీ జీవితంలో వచ్చిన ఆ ఎదురుగాలిని బట్టి నీవు అనుకున్నది కాకుండా
వేరేది చూడటం జరిగింది. ఇట్స్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు నా హృదయంలో చాలా 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 బలమైన మాట దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఈరోజు టు నైట్, ఈ రాత్రి మీ జీవితంలో నిశ్చయముగా ఈ స్థలంలో అద్భుతము చూసి బయటకు అడుగు పెడతారు. ఈరోజు ఏలియాకి కాకోలములు పంపించినట్లుగా దేవుడు మీ జీవితంలో కాకోలములు పంపించడం ప్రారంభిస్తాడు. దేవుడు అనేక దినములు మెల్లగా నడిచి, అనేక దినములు ఎట్లంట, అనేక దినములు మెల్లగా నడిచారంట. స్లోలీ మెనీ డేస్. ఎంతో కష్టపడాల్సి వచ్చింది 25 దాటి 26లోకి రావాలంటే. మెనీ టైమ్స్ నీ విశ్వాసం పరీక్షింపబడింది, కానీ ఆయన్ని మాత్రం విడిచిపెట్టల. వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు కానీ ప్రయాణాన్ని మాత్రం ఆపట్ల. ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున. అంటే వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటున్నారు కానీ వాళ్ళని ఏం ఆపుతుంది? విండ్. వాళ్ళ నిలనీట్ల ముందుకి. మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. ఏంటంట చేతులారా. ఇప్పుడు మీకు అనిపించింది 25లో అనిపించిందా? చేతులారా దగ్గర దాకా వచ్చి పోయినట్టుగా. వ్యాపారం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేదా ఏదైనా అవకాశాలు కావచ్చు, ఏదైనా అద్భుతం చెయ్యి దాకా వచ్చి జరిగిద్ది. ఇంకా ఈ అద్భుతం నేను చూస్తాను, ఈ మిరాకిల్ నేను చూస్తాను, టక్కన మిస్ అయింది ఉందా? కొన్ని దినములో సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయాను. ఏమైపోయిందంట? ఆశ బొత్తిగా పోయాను. బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి అయ్యలారా, మీరు నా మాట విని వారి మధ్యలో నిలబడ్డాడంట. తలంపుల మధ్యలో, ఆలోచనల మధ్యలో, నిరుత్సాహం మధ్యలో, శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కష్టం మధ్యలో, వాటన్నిటి మధ్యలో పౌలు వచ్చి నిలబడ్డాడంట. వాళ్ళందరి మధ్యలో మెనీ థాట్స్, ఒక్కొక్కరికి ఒకలాగుంది ఆలోచన జీవితం గురించి. బొత్తిగా ఆశ పోయిందంటే ఇంకా మనం బతకం. ఇంకా ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఇంతకు ముందు ఏం చెప్పాడు? ఓడకి హాని అన్నాడు, ప్రాణమునకు కూడా హాని అని నాకు అనిపిస్తుంది అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? మారింది మాట. ఓడకే గాని మీలో ఎవరిని ప్రాణమునకు హాని కలగదు అంటే అక్కడ ఏదో జరిగింది. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి భయపడకుము అందంట. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. అండ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి సమస్తము ఎరిగిన దేవుడు ఈ దినమున నీవు ఒంటరిగా ఉన్న నిన్ను చూచి ఈ స్థలానికి దేవుడు నిన్ను పిలిచాడు. పౌలుకి ఎందుకు సడన్ గా ఈ ఓడకి ఏదో జరగబోతుంది, మనకి ఏదో జరగబోతుంది, ఈ రెండిటికి హాని అన్నాడు. కానీ మధ్యలో వచ్చేసరికి తన యొక్క పర్సెప్షన్, తన ఆలోచన మార్చుకొని ఒక మాట మాట్లాడి ఏంటంటే, నేను చెప్పిన విధంగా మనం చేస్తుంటే ఇంత జరిగేది కాదు, అయినను హాని ఓడకే గాని మనకి కాదు, ఎవరి ప్రాణమునకు ఏమి కాదు అన్నాడు. ఎందుకంటే మధ్యలో దేవుని వాక్కు పౌలు దగ్గరికి వచ్చింది. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట అదే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. డిడ్ గాడ్ ఫెయిత్ఫుల్ టు అబ్రహాం? సారాతో దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడా? గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఎంత నమ్మకంగా ఉన్నాడు? చాలా నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాంకి అవిశ్వాసం రాలేదా? అబ్రహాముకి డిసప్పాయింట్ అవ్వలేదా? అబ్రహాం ఒక దినము నిరుత్సాహపడుతున్నప్పుడు అబ్రహాంని దేవుడు బయటికి పిలిచి నక్షత్రాలను చూడని చెప్పి బలపరిచాడు. వాక్ అబ్రహాంని దర్శించిందంట. ఎట్లా దర్శించింది? ఈ రోజు నీకు వినపడుతుంది కదా, అదే రీతిగా అబ్రహాంని కూడా ఆ రోజు దర్శించాడంట దేవుడు. ఒంటరి అయి ఉండగా ఈరోజు దేవుడు నిన్ను చూశాడు. నువ్వు ఇంట్లో ఒంటరిగా నువ్వు మనుషుల మధ్య ఉండొచ్చు, కానీ నీ హృదయము, యు నో అబౌట్ యువర్ హార్ట్, నీ హృదయంలో నువ్వు ఎలోన్ అయి ఉండొచ్చు. ఒంటరి అంటే ఎవరికి ఏది చెప్పుకోలేని పరిస్థితి. నో వన్ విల్ అండర్స్టాండ్. ఎవరు చెప్పినా ఏదో అర్థం కాదు, ఎందుకులే అని చెప్పి ఒంటరిగా ఉంటాం. హృదయంలో ఎలోన్నెస్. అబ్రహాంకున్నది అదే, ఎలోన్నెస్. ఇట్స్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. మీరు ఏ విషయం అయితే 25లో మొరపెట్టారో వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా యువర్ సీజన్, ద కంప్లీట్ సీజన్ విల్ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జస్ట్ రిమెంబర్ ద అబ్రహాంని జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచాను. హల్లెలూయా. అతను ఒంటరిగా ఉండగా అతన్ని నేను విడిచిపెట్టాను అని అనలా. ఒంటరిగా ఉండగా అతన్ని నేను చూడలేదు అని అనలా. ఒంటరిగా ఉండగా నేను అతన్ని పట్టించుకోలేదు అనలా. నేనే అతన్ని ఒంటరిగా చేశాను అని అనలా. అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అబ్రహాం అని.
గాడ్ ఈస్ కాలింగ్ యూ టుడే. దేవుడు నిన్ను పిలిచాడు, అందుకే ఈ స్థలానికి వచ్చి ఉన్నావు నువ్వు. అతనిని ఆశీర్వదించి తనని పెక్కుమంది ఆగున్నట్లు చేసి తింది. తర్వాత ఇస్సాకుని దేవుడు దీవించిన తర్వాత యాకోబుకి పిల్లలు పుట్టారు. దాంట్లో యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. హి వెంట్ టు ఈజిప్ట్. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఒక్కడే వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారు? ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళిన తర్వాత అక్కడ కింగ్ అయ్యాడు, రాజు అయ్యాడు. చేసిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే వాళ్ళ సహోదరులందరినీ మొత్తం వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. 13 మెంబర్స్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిన తర్వాత జస్ట్ వాళ్ళు 13 మంది ఐగుప్తులనికి వచ్చి దే బికెమ్ వెరీ లార్జ్ పీపుల్. చాలా ప్రజలు ఎలాగ మారిపోయారంటే ఎక్కడికి వచ్చినా వాళ్ళు దే విల్ వాళ్ళు ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళు పెక్కు మందిగా మారిపోయారంట ఐగుప్తులు. భయం వేసిందంటే వీళ్ళ యొక్క పాపులేషన్ మనకంటే చాలా విస్తరిస్తుంది బాగా. ఐగుప్తు అనేది వాళ్ళ దేశముగా మారిపోతుంది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఒక దేశంగా మారుస్తాను. కానీ ఐగుప్తులో ఉన్నారు వాళ్ళు. వీళ్ళని ఎలాగైనా అణిచివేయాలా, వీళ్ళని ఎడ్యుకేట్ చేయొద్దు, వీళ్ళకి చదువు చెప్పొద్దు, అంత జ్ఞానం ఇవ్వద్దు. వీళ్ళని అణిచివేసి ఏం చేయాలంటే వీళ్ళని తీసుకొని పనివారిగా పెట్టాలని చెప్పి వాళ్ళందరినీ పనివారిగా మార్చి వాళ్ళకి ఆహారం ఇచ్చి, చేస్తున్న పనులకు ఆహారం ఇస్తూ వారిని వెట్టి చాకిరి చేయువారిగా మార్చేశారు. కానీ దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాం 400 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని, నీ సంతానం ఐగుప్తులోకి వెళ్తుంది, ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత 400 years 400 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకొస్తా అని వాగ్దానం చేశాడు. ఆఫ్టర్ 400 years తర్వాత 430 సంవత్సరాల తర్వాత మోషేని ప్రేరేపించాడు దేవుడు. మోషేని ప్రేరేపించి మోషే ద్వారా దేవుడు మళ్ళీ ఐగుప్తులోనికి మోషేని తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చి ఏ రీతిగా అయితే దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడో నీ నుంచి ఒక దేశం, ఒక నేషన్ని తీసుకొస్తా అన్నాడో, అదే రీతిగా ఆ జనాలందరినీ బయటికి తీసుకొచ్చి నమ్మదగిన దేవుడు. అబ్రహాము లేకపోయినా 450 సంవత్సరాల తర్వాత దేవుడు నిజముగానే ఒక దేశంగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. చాలా బలమైన దేశముగా, బలమైన ప్రజలుగా వాళ్ళు మార్చబడ్డారు. మరి దేవుడు అబ్రహాము లేడిగా దేవుడు చేయకుండా ఉండొచ్చు కదా, కానీ ఆ దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు ఖచ్చితంగా. 14 దినములు సూర్యుడైనను చంద్రుడైనా ఏది లేకుండా కంప్లీట్గా డార్క్నెస్, కట్టిక చీకటి ప్రయాణం చేస్తున్నారు పౌలు వాళ్ళతో పాటు ఉన్న ప్రజలు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, మొత్తం కట్టిక చీకటిగా ఉన్నది అంతా. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఏంటంటే మొత్తం పోయిన పర్లే, ప్రాణం ఉంటే చాలని ఆశతో ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయం ఏంటంటే బొత్తిగా వాళ్ళ ప్రాణము మీద కూడా ఆశ పోయింది. చచ్చిపోతాం, ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పి అనుకున్నాను. పౌల్ వాస్ ప్రేయింగ్. పౌలు వెళ్ళి కింద లోపల స్థలముకు వెళ్ళిపోయి ఆ పడవలో ప్రార్థన చేస్తున్నప్పుడు దూత వచ్చి పౌలతో మాట్లాడని చెప్పిన మాటలు, పౌలు వచ్చి వాళ్ళందరి ఎదురు నిలబడి, అయ్యలారా అమ్మలారా మీరు ధైర్యంగా ఉండండి, మీరు కృంగిపోవద్దు, రాత్రి నాతో దూత మాట్లాడిన ప్రకారము హాని ఓడకే కానీ మనకేది జరగదు అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా గాలి చేత ఇబ్బంది పడ్డారు, చాలా సమస్యలు ఫేస్ చేశారు. కానీ లాస్ట్ మాట మీరు చూడండి, దాంట్లో కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలనని ఆజ్ఞాపించెను. అందరూ తప్పించుకొని 2026 దరి చేరిరి. ఇలాగూ అందరు తప్పించుకొని 2026లో దరి చేరారంట. నో మోర్ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్, నో మోర్ సిక్నెస్, no more pain, no more financial situations and no more stagnations. అవేమీ కూడా లేకుండా దేవుడు తన విస్తారమైన కృపను నీ పట్ల చూపించే కాలంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. కానీ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే అందరూ తప్పించుకొని దరి చేరి వాళ్ళు ఎప్పుడైతే దరి చేరిన తర్వాత అక్కడ వాళ్ళు విపరీతమైన ప్రేమ వాళ్ళ పట్ల చూపించారంట ప్రజలు. అండ్ దే డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు అసలు ఊహించలేదంట అపోస్తుల పౌలు వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తారు, ఇంతగా సహాయం చేస్తారు, ఇంతగా నిలబడతారని దే డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్. నో లిటిల్. ఇక మీదట మీ లైఫ్లో లిటిల్ అనేది మీ జీవితంలో మీరు చూడరు, తక్కువ అనేది మీరు చూడరు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అందరూ తప్పించుకొని దరి చేరిన తర్వాత ఆ స్థలం అంతా కూడా దే ఆర్ చాలా చల్లగా ఉన్నప్పుడు వాళ్ళంతా కట్టెలన్నీ తీసుకొచ్చి దాన్ని పేర్చినప్పుడు ఒక స్నేక్ వచ్చి పౌలు యొక్క చేతిని కరిచినప్పుడు పౌలు చచ్చిపోలే, పాము చచ్చిపోయింది. ఇక మీదట నీ ప్లాన్స్ ఫెయిల్ అవ్వవు, ఎనిమి యొక్క ప్లాన్సే ఫెయిల్ అవుతాయి. నువ్వు అనుకున్న విఫలం అవ్వవు, శత్రువు అనుకున్న ప్రతిది కూడా విఫలం ఉంటాయి. ద పీపుల్ వాజ్ అమేజ్డ్. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, ఏంటి అంటే ఇలా జరుగుతుంది ఏంటి అనుకున్నారు. కానీ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, కథ ముగిసేసరికి, కథ అంతమైపోయేసరికి అది చూసినప్పుడు వాళ్ళు దేవదూతేమో
అనుకున్నాను. దే సా ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను చూశారు. ఎప్పుడు ఇదంతా? వాళ్ళు దరి చేరినప్పుడు. ఎప్పుడు ఇదంతా? 2026లో. సో వాట్ షెల్ వి డూ? ఇప్పుడు ఏం చేయాలి? 2026లో దేవుడు ఇంత విస్తారమైన కృపణ దేవుడు. ఈరోజు దేవుడు నీతో అదే చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు ఈ ఫేస్డ్ మెనీ థింగ్స్, చాలా శ్రమను అనుభవించావు, చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు, చాలా కష్టంగా 2025 సంవత్సరం గడిచి ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నా, దానికి రెట్టింపు మహిమ ఈ సంవత్సరం నువ్వు చూస్తావు. పోయిన సంవత్సరం ఒక ప్రార్థన జవాబు నువ్వు చూడలేదా? ఈ సంవత్సరం 10 చూస్తావు. యు విల్ సీ 10 ఆన్సర్స్. అది జ్ఞాపకం చేసుకొని విశ్వాసం నడవమని దేవుడు పిలుస్తున్నాడు. నేను అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమందగునట్లు చేసి తిని, పిలిచిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి, వాళ్ళు ఏ విషయంలో అయితే తక్కువగా ఉన్నారు, అబ్రహాము సంతాన విషయంలో తక్కువగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇంక్రీజ్డ్ హిమ్, ద లార్డ్ ఇంక్రీజ్డ్ హిమ్, ఆ వ్యక్తిని పెక్కుమందగునట్లు చేశాడంట. అట్లా నీ జీవితంలో ఏదైతే ల్యాక్ ఉందో, ఏదైతే తక్కువ ఉందో, నువ్వు దరి చేరావు కాబట్టి నీ జీవితంలో ప్రతిదీ కూడా తక్కువ ఉన్నది, ప్రతిదీ కూడా అది పెక్కుమంద ఉన్నట్లు, దట్ విల్ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు మీ ల్యాక్ ఇన్ పీస్, సమాధానం లేదా, సంతోషం లేదా, నో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఎటువంటి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నావా, కుటుంబమును పోషించుకోవడం కష్టంగా ఉందా, లేదా అనారోగ్యం ఉందా, నీకు వచ్చిన ధనమంతా మందులకి, హాస్పిటల్కి, మెడిసిన్స్కి, వాటికే ఖర్చు చేస్తా ఉన్నావా, ఏది మిగలట్లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే, ఐ విల్ ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్త్, నీ బలాన్ని నేను వృద్ధి చెందిస్తాను. ఐ విల్ ఇంక్రీజ్ యువర్ ఫైనాన్సెస్, నీ ధనమును వృద్ధి చెందిస్తాను. ఐ విల్ ఇంక్రీజ్ యువర్ హెల్త్, నీకు మంచి ఆరోగ్యాన్ని వృద్ధి చెందిస్తాను. 25లో నీకు ఏదైతే తక్కువైందో అవన్నీ నీకు ఈ సంవత్సరం నేను పెంచబోతున్నాను అంటున్నాడు. బట్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. హీ విల్ ఇంక్రీజ్ మోర్. ఆయన ఇంకా అధికముగా నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. మేబీ యువర్ హార్ట్ వాజ్ బ్రోకెన్, నీ హృదయం నొప్పించబడింది, బాధపడింది, యు ఫేస్డ్ మెనీ థింగ్స్. దేవుడు అంటున్నాడు, యు విల్, మళ్ళీ ఇక మీదట నువ్వు చూడవు అంటున్నాడు దేవుడు. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. ఇప్పుడు నిన్ను ఆదరిస్తున్నాడు దేవుడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి, అది అన్నిటినీ, కొన్నిటిని కాదు అన్నిటినీ అనండి. ఈ సంవత్సరం ఏదన్నా ఒకటి చేస్తారు అద్భుతం కాదు, అన్నిటినీ, స్థలములన్నిటినీ ఆదరించి, దాని అరణ్య స్థలములను, ఏంటంట, ఏ స్థలం అంట, ఎక్కడెక్కడ నీ జీవితంలో అరణ్యం ఉందో, ఎక్కడెక్కడ నీ జీవితంలో ఎండిపోయినట్టుగా ఉందో, ఎక్కడెక్కడ నీ జీవితంలో నీళ్లు లేక ఉందో, ఎక్కడెక్కడ డ్రై అయిపోయిందో, ఏదేను వలె చేయుచున్నాడు. అండ్ యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఈడెన్. నువ్వు ఏదేను వెతుక్కోవాల్సిన అవసరంలా, నువ్వు ఉన్న స్థలాన్ని దేవుడు ఏదేనుగా మారుస్తానంటున్నాడు, చేయుచున్నాడు. జస్ట్ రిమెంబర్, అబ్రహాంని జ్ఞాపకం చేసుకోండి. హౌ గాడ్ సో ఫెయిత్ఫుల్, ఎంత నమ్మదగిన వాడు దేవుడు. సారాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఎంత నమ్మదగిన వాడు దేవుడు. అదే మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళ జీవితంలో దేవుడు నమ్మదగిన వాడైతే ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నీ జీవితంలో నెరవేర్చబడటం అనేది కూడా నమ్మదగిన మాటనే. హీ విల్ మేక్ హర్ విల్డర్నెస్ లైక్ ఈడెన్. అరణ్యం ఇలా మారుతుందంట ఈ దినము నుంచి, ఏదేను లాగా. ఏదేను ఇల్లు ఏం తక్కువ ఉందా? ఏది తక్కువ లేదు, సమృద్ధిగా ఉన్నది. ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క తోట అంట, దేవుని యొక్క గార్డెన్ అంట. నీ లైఫ్, నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ కుటుంబం, నీకు సంబంధించిన సమస్తము కూడా ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క తోట అంట. అగున్నట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినపడును. అది ఏడవటం వినపడదు ఇంకా. అసలు దేవుని తోటలో, దేవుని యొక్క గార్డెన్ లో ఏడుపు ఉండదు. దేవుని యొక్క గార్డెన్ లో లేమి ఉండదు, పంట రాకుండా ఉండదు. ఏ సమయమునకు, ఏ కాలమునకు ఏ పంట రావాలో ఆ పంట వచ్చేస్తుంది. ఎందుకంటే అది దేవుని యొక్క, అయ్యో ఇది జరగలేదంటానికి ఉండదు, బాధ అనేది ఉండదు. యూ విల్ డిఫీట్, ఖచ్చితంగా మీరు జయిస్తారు వాటన్నిటిని. అంటే ఏంటి, ప్రతి దినము కూడా నీ కనపడని 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని నువ్వు పైకి లేపి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా, అది నువ్వు తినగా, తర్వాత 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయే అంత తోటది. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన కూర్చోబెడతాడు. యేసుప్రభు వారు 5,000 మందికి ఆహారం పెట్టేప్పుడు ఆ మౌంటైన్ మీద, ఆ పచ్చిక స్థలంలో అందరినీ కూర్చోమని చెప్పాడు. దట్ ఎవ్రీ వన్ బి సీటెడ్, ప్రతి ఒక్కరిని కూర్చోమని చెప్పాడు. అందరు కూర్చున్నారు, ఎవ్రీ వన్. అందరు అనుకుంటా ఉన్నారు, ఇది మాకు సరిపోతుందా, సరిపోదు కదా, ఎలా సరిపోతుంది,
ఏముంది మీ దగ్గర? జస్ట్ 5 రొట్టెలు 2 చేపలు ఉంది. ఓకే, నా దగ్గర తీసుకుంటారా? తీసుకొని వచ్చారు. ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? కృతజ్ఞత స్తుతియు. ఎప్పుడైతే కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ప్రారంభించాడు, ఇంక్రీజ్. ఈ దినము నుంచి ప్రతి దినము కూడా నువ్వు రాత్రి వచ్చేసరికి, ఉదయం నుంచి రాత్రి వచ్చేసరికి నువ్వు పడుకునే టైం కల్లా నాకు అదెందుకు జరగలేదు, ఇదెందుకు జరగలేదు, అవెందుకు అవ్వలేదు, ఇవెందుకు అవ్వలేదు, ఇవేమి ఆలోచన లేకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు నిద్రపోవును గాక. రిమెంబర్ ద అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నాడు, సారాని జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు ఒంటరి అయి ఉండగా దేవుడు అతన్ని పిలిచాను. అతను పెక్కుమంది అవునట్లు, అతన్ని ఆశీర్వదించి పెక్కుమంది అవునట్లు ఆయన అలా చేశాడంట దేవుడు. హల్లెలూయా. Father, in the name of Jesus, Lord, thank you, Lord, for this grace. ఈ దినము నన్ను ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు దేవా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పించుకొని దరి చేరారు అన్నావు తండ్రి. నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు దేవా. అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నాడు, సారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒంటరి అయి ఉండగా అబ్రహాంను పిలిచి అతన్ని ఆశీర్వదించి అతను పెక్కుమంది అవునట్లు చేశాను అన్నావు దేవా. ఈరోజు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డల జీవితంలో కూడా ఏమీ లేకుండా, ఏది తక్కువ కాకుండా పెక్కుమంది అవునట్లు, ప్రతిదీ ఎక్కువ అవునట్లు, ఐ విల్ ఇంక్రీజ్ అని ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు దేవా. నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డల జీవితంలో నెరవేర్పులందుకు వచ్చినట్లు విస్తారమైన కృపను ఈ బిడ్డల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, నా పట్ల, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల పట్ల విస్తారమైన కృపను విస్తరింప చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజా అబ్రామ్ గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. పాస్టర్ ఎలైజా అబ్రహాం గారి వాక్య సందేశాలు ఇప్పుడు మన కల్వరి టీవీలో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రసారమవుతున్నాయి. తప్పక వీక్షించండి, దైవ దీవెనలు పొందుకోండి. జనరల్గా మేము ప్రేయర్కి అని రాలేదమ్మా, ఇలా వెళ్ళిపోతూ ఇక్కడ సాంగ్స్ వినిపించి లోపలికి వచ్చామన్నమాట. కానీ దేవుడు నడిపింపు అనేది ఎలా ఉంది అంటే బయటకు ఎందుకు వస్తుందమ్మో కూడా తెలియకుండానే మేము బయటకు రావడం, దేవుడు సాంగ్స్ వినిపించి మేము లోపలికి రావడం, దేవుడు చాలా సూటిగా మాతో మాట్లాడడం, ఇదంతా నిజంగా దేవుని కార్యం. బ్రదర్ అయితే చాలా పవర్ఫుల్గా మెసేజ్ చెప్పారు. ఈ రోజుల్లో ఇలాంటి మెసేజెస్ అనేవి చాలా తక్కువైపోయినాయి. ప్యూర్గా అంత భారం కలిగి బ్రదర్ అంత సింపుల్గా ఉండి ఎంత చక్కగా చెప్పారు అనేది చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఈ రోజుల్లో ఇలాంటి దేవుని బిడ్డలు అనేవాళ్ళు కావాలి, అలా మండింపబడి వాక్యం చెప్పేవాళ్ళు అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ కావాలి. అక్కడి నుంచి రాజమండ్రి వచ్చి ఈ విధంగా దేవునిలో నడిపించడం అనేది కూడా నిజంగా మేమంతా అయితే బ్లెస్సెడ్ పర్సన్స్ లాగా మేము ఫీల్ అవుతున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజా అబ్రామ్ గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న 21 రోజుల ఉపవాస ప్రార్థనలు. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజా అబ్రామ్ గారు సోమవారం 19వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమగును. స్థలం డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4th ఫ్లోర్, తార్నాక. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్స్ ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, రమేష్ హాస్పిటల్ ఎదురుగా, కన్నవారి తోట, నగరపాలెం మార్కెట్ సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, పెట్రోల్ బంక్ వెనుక వైపు, గుంటూరు. ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం తెలుగు బాప్టిస్ట్ చర్చ్, ఎంజీ రోడ్, ఇజ్రాయెల్పేట, బెంజ్ సర్కిల్ దగ్గర, బిగ్సీ మరియు హ్యాపీ మొబైల్ షాప్ పక్క రోడ్, వరుణ్ హెల్త్ సెంటర్ రోడ్, విజయవాడ. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం శౌర్య ఇన్ హోటల్, శ్రీకన్య థియేటర్ దగ్గర, రైల్వే న్యూ కాలనీ,
విశాఖపట్నం. ఫిబ్రవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు. స్థలం ఆనం రోటరీ హాల్, వై జంక్షన్ దగ్గర, కంబాలిపేట, రాజమండ్రి. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం సెయింట్ మేరీస్ రీట్రీట్ హాల్, ఓనకల్లు రోడ్, ముస్తాఫ్ నగర్, ఖమ్మం. ఫిబ్రవరి 14వ తేదీ శనివారము సాయంత్రం 6 గంటలకు. స్థలం బిఎల్ఎం బాప్టిస్ట్ చర్చ్, రహమత్ నగర్, కాజీపేట్, వరంగల్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారి చేత అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీసులలో జరిగించబోచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు మా ఫోన్ నెంబర్ 7995648108. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్ సర్వీస్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారు అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీస్లో జరిగించబోచున్నాడు. కావున తప్పక రండి. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం వైఎంసీఏ మెయిన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజ్ అబ్రహాం గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న 21 రోజుల ఉపవాస ప్రార్థనలు. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారు సోమవారం 19వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమగును. స్థలం డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4th ఫ్లోర్, తార్నాక. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారి యొక్క అనేక వాక్య సందేశములను వీక్షించండి. మీ ప్రార్థన అవసరతలు మరియు ప్రేయర్ రిక్వెస్ట్ పంపుటకు మా వాట్సాప్ నెంబర్ 7995648108. మీ కానుకలను పంపుటకు మా యొక్క అకౌంట్ డీటెయిల్స్: జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ ట్రస్ట్, అకౌంట్ నెంబర్ 3913877298 IFSC కోడ్ SBI N0020981. మరియు మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి కూడా మీ కానుకలను పంపగలరు. పాస్టర్ ఎలైజా అబ్రహాం గారి వాక్య సందేశాలు ఇప్పుడు మన కల్వరి టీవీలో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రసారమవుతున్నాయి. తప్పక వీక్షించండి. దైవ దీవెనలు పొందుకోండి. ఈ సంఘములో అనేకులు స్వస్థతను, విడుదలను, ప్రవచనములను పొందుకొనుచు సాక్షులుగా నిలవబడుచున్నారు. మీరును స్వస్థతను, సమస్యల నుంచి విడుదలను, దేవుని యొక్క స్వరమును వినాలనుకుంటున్నారా? దేవుని యొక్క అద్భుత కార్యములు మీ కుటుంబములో, మీ జీవితంలో జరగాలనుకుంటున్నారా? అయితే జీసస్ వండర్స్ మినిస్ట్రీకి తప్పక రండి. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగును. మా మొదటి ఆరాధన సమయం ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. స్థలం డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. మా రెండవ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్, రెజిమెంటల్ బజార్, సికింద్రాబాద్. బలమైన దేవుని వాక్యము, అనేకమైన అద్భుత కార్యములు, సాక్ష్యములు దేవుడు ఈ సన్నిధిలో, ఈ సంఘంలో జరిగించుచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు ఆ ఫోన్ నెంబర్ 7995648108.